హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ లిఖిత. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇల్లు కట్టేటప్పుడు ప్రధాన ద్వారం నిర్మాణం చాలా ప్రత్యేకంగా వాస్తు ప్రకారం నిర్మిస్తారు. ఈ ద్వారం కేవలం ఇంట్లోకి రావడం, బయటకు వెళ్లడం మాత్రమే కాదు, ఇక్కడి నుంచే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక సూర్యాస్తమయంలో ప్రధాన ద్వారానికి సంబంధించి కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఆ నియమాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారాన్ని ఎక్కువసేపు మూసి ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. దీని ద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహానికి అంతర్యాయం కలుగుతుందట. హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పూజలు, మతపరమైన కార్యకలాపాలకు సాయంత్రం సమయం ప్రత్యేకమైనది. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. అందుకే రోజు 2 పూటల ఇంటి ప్రవేశ ద్వారాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు కొంతసేపు తెరిచి ఉంచాలని వాస్తు చెబుతోంది. సంధ్యా వేళలో ఇంటి ప్రధాన ద్వారం ఎక్కువసేపు మూసి ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో పాటు ఆర్థిక సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడటంతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఈ సమయంలో కిటికీలను, ప్రధాన ద్వారాన్ని కొద్దిసేపు తెరిచి ఉంచడం మంచిది. అంతేకాకుండా సాయంత్రం వేళలో దీపం వెలిగించడం కూడా ఇంటికి శుభప్రదం. మన పూర్వీకుల కాలం నుంచి సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించే సాంప్రదాయం కొనసాగుతోంది. దీపం వెలిగించడం ద్వారా ఇంటి నుంచి చీకటి, ప్రతికూలత తొలగిపోతోంది. అంతేకాకుండా ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి దీపాలు వెలిగించడం చిహ్నం. ఇంకా ప్రధాన ద్వారం చుట్టూ శుభ్రమైన నీటిని లేదా గంగా జలాన్ని చల్లుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. రోజు 2 పూటల ఇంటి ప్రవేశ ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చెత్త చెదారాన్ని తొలగించుకోవాలి. బూట్లు, చెప్పులతో పాటు అనవసరమైన వాటిని ఉంచకండి. మెయిన్ డోర్ వద్ద సాయంత్రం సమయంలో వెలుతురు ఉండేలా లైట్ లేదా దీపం పెట్టుకోవాలి. తగినంత లైటింగ్ ఉండటంతో పాటు శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంటే మెయిన్ డోర్ నుంచి ఇంటి లోపలికి సానుకూల వాతావరణం, శ్రేయస్సుతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది.